అసలు బయటికి రాదు. మింగనైతే మిగుతుంది గాలాన్ని, బయటికి రాదు. బయటికి రావడానికి పెద్ద ఆరాటం చేస్తుంది. అయినా మేము విడిచిపెట్టాం లేదు, వేసి కొడతాం. అప్పుడు మా సెగ్లెట్లో పడుతున్నాం తులావు రొయ్యలు. మళ్ళీ ఇప్పుడు ఏమో వేరే కాడ పట్టుకోవాల్సి వచ్చింది. నేను మామనో బాబాయ్నో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాను. నేను మామయ్య ఫిక్స్ అవుతా, బాబాయ్ ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఒకటి చెప్పాలి, ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్తుంటే డూ యూ నో కుకింగ్ అని ఇంగ్లీష్ లో అడుగుతున్నారు. సో తెలుగులో వంట నీ దగ్గర నేర్చుకుందామని. అబ్బా, కొంచెం బేసిక్స్ ఏమన్నా నేర్పించావు అనుకో. అంటే వంటలోనేనా ఇంకేమన్నా నేర్పాను? ఇప్పుడు ఏంటంటే పక్కా న్యాచురల్ రొయ్యలు తీసుకున్నాయి కదా, పక్కా న్యాచురల్గా చేస్తుంటే ధనియాలు, జీలకర్ర, కారం పొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ, అంతే. అంతకు మించి దీంట్లో గరం మసాలా వేసి దాన్ని కంపు చేస్తారు. అట్లా సింపుల్ మసాలాతో మనం తినాలనుకునే పదార్థం ఉంటుంది కదా, దానికి ఇవన్నీ ఊరికే జస్ట్ ఏమంటారంటే సప్లిమెంటరీస్. ఇవన్నీ అవన్నీ వేస్ట్ వేస్తే మొత్తం టేస్ట్ అయిపోతుంది. మనం తినాలనుకునేది ఆ టేస్టే మనకు తగలాలంటే ఎక్కువ మసాలా లేదు. నేను చాలా రెస్టారెంట్లో తిన్నాను, మరి తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఏంటో. చూడు, తిన్నాక చూడు, చాట్ ఇటెందుకు ఎంత చాట అని తెలుసు కదా, అలిగాడి జోకు. ఇదేనా ఎంత చాట్ అంటే? అక్కడేమో ఎంత చాట్ అంటే అమ్మ అని అంట, మన భాషలో చాట్ అంటే ఇది చెరుకుని చాట. ఈ రెండే, ధనియాలు, జీలకర్ర. ముందు ఆయిల్ ఇలాంటివి వేస్తా అంటే దీంట్లో కాదు వేసేది, వేయించేటప్పుడు వేస్తా. ఇప్పుడు మనం దించేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచేసుకుందాం.